యేసు ప్రభువారు సిలువలో పలికిన నాలుగో మాట, మూడో మాట, నాలుగో మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 27:46లో ఏముంటుందంటే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. మత్తయి సువార్త 27:46. చూడండి, యేసు ప్రభువారిని ఎందుకు విడిచిపెట్టాడో మనందరికి తెలిసిందే. మన అందరి పాపాలు, లోకములో ఉన్న మనందరి పాపాలు, మనందరి పాపాలు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిగా పుట్టినటువంటి వాడు అందరి పాపాలు నిమిత్తం ఈ పాపాలన్నీ ఆయన మీద, మన పాపానికి రావాల్సిన శిక్ష అంతా ఆయన మీదకి వెళ్ళే వరకు ఆయన్ని శిక్షకు పాత్రగా చేయటానికి తండ్రి అయిన దేవుడు వదిలేశాడు. మన పాప శిక్ష ఆయన భరించడానికి దేవుడే వదిలినప్పుడు ఆయన అంటున్నాడు, నా తండ్రి నన్ను ఎందుకు నీవు చెయ్యి విడిచావు. అవును, మరి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవులను రక్షించడానికి, మనం నశించి నరకానికి అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండటానికి దేవుడు మన శిక్షను భరించడానికి యేసు ప్రభువుని విడిచిపెట్టాడు. ఎంతసేపు విడిచిపెట్టాడు? చనిపోయే వరకు. ఆమె మళ్ళీ వెంటనే దేవుని ఆత్మ వచ్చి మళ్ళీ వెంటనే లేపేసింది, లేచిపోయాడు. అట్లా ఉంచుదాం. మన నిజ జీవితాల్లో మనల్ని మనుషులు విడిచిపెట్టే సందర్భాలు వస్తాయి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా ఉన్నాయి. ప్రతి మనిషి జీవితంలో జరిగేటువంటి సందర్భాల్లో ఒకటి, ఆరోగ్యము లేనప్పుడు మనుషులందరూ విడిచిపెడతారు. మీకు బాగా గుర్తు తెలియాలంటే, హాస్పిటల్కి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదన్నా ఆపరేషన్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినాక నువ్వు వెళతానన్నా కానీ ఆ డాక్టర్లు అంటారు బయట ఉండంటాడు. ఐసీలోకి ఎవరికి నో ఎంట్రన్స్ అనగా నిన్నెవరూ కూడా దగ్గర వచ్చి చూడటానికి కూడా వీలు కాని పరిస్థితి, రోగములో అనారోగ్యం వచ్చినప్పుడు. రెండవదిగా చూసినట్లయితే, ఆస్తి లేనప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు. బీదవాడు చుట్టమలందరికీ అసహ్యుడు. మూడవదిగా చూస్తే, మనం ఏదైనా అవమానకర పనిలో ఎక్కడన్నా చిక్కుకున్నామనుకో, ఏ దొంగతనమో, ఏ పాపమో, లేదా ఎక్కడన్నా కానీ దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా ఎక్కడైనా దొరికావా అక్కడ అందరూ ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏదో పెద్ద దొరలైనట్టు మన అందరినీ వదిలేస్తారు. కనుక ఇవన్నీ కూడా 3 సందర్భాల్లో ఎవరినైనా విడిచిపెట్టేస్తారు. ఒకటి, ఆరోగ్యం లేకపోతే, జబ్బులుంటే. రెండవదిగా ఆస్తి లేకపోతే. మూడవదిగా నీకేదైనా అవమానం తెచ్చుకున్నావంటే చాలు. ఇక చూడండి, ఈ సాధారణమైన విడుపులు అంటే, సాధారణమైన విడుపులు సాధారణంగా సర్వసాధారణమైన విడుపులు ఎట్లంటే, పెళ్ళి అయినప్పుడు భర్త ఏమో తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. అలాగే స్త్రీ ఏమో తన తల్లిని ఇంటిని మరిచిపోవాలంట, విడిచిపెట్టేయాలి, మరిచిపోవాలి కూడా. సామాన్యమైన విడుతారు. తర్వాత మనం ఇంకా గమనించినట్లయితే, ఉద్యోగ వ్యాపారాలను బట్టి కొన్ని సందర్భాల్లో మీ అందరూ తెలుసు, ఆ దేశం, ఈ దేశం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం న్యాయకరంగా కష్టార్జితం కోసం. చూడండి, మన దేశంలో ఉన్న ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కుటుంబాలు ఒక చోట ఉంటే, భార్య పిల్లలు ఒక చోట ఉంటే, వాళ్ళ ఉద్యోగం మేము ఎక్కడో కశ్మీర్ బార్డర్లో, ఇండియన్ బార్డర్లో చేస్తూ ఉంటారు. ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి దూరంగా భార్య పిల్లలు విడిపోవాల్సి వస్తుంది. ఇలాంటి మామూలుగా సాధారణంగా ఇలాంటి విడుపులు మనందరికీ తెలిసిందే. కానీ ఈ సమయంలో నేను చెప్పే 7 రకాలైన వాటిని మనం విడిచిపెట్టాలి. తండ్రి అయిన దేవుడు ఎవరిని విడిచిపెట్టేశాడు? కుమారుడైన యేసు క్రీస్తుని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? మనందరి పాపాలు, నా పాపం ఆయన శిలువ మ్రాను మీద భరించడానికి, ఆ శిక్షను ఆయన, నాకు రావాల్సిన ఆ శిక్షను తొలగించడానికి, మనల్ని నరకము నుండి ఉగ్రతను తప్పించడానికి యేసయ్య తండ్రి దగ్గర విడవబడ్డాడు, మన శిక్షను భరించాడు. అయితే మనమేమి విడవాలి? కీర్తన 37వ కీర్తన 8వ వచనంలోకి రండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన చూడండి. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణం.
ఏం విడిచిపెట్టాలి అంటే కోపం. ప్రతి పనికిమాలోడికి కోపం తొందరగా వస్తుంది. కోపం రావటం గొప్ప కాదు, కోపాన్ని అణుచుకోవటమే తెలివి. ఆమేన్. అందుకని బైబిల్లో చాలా రిఫరెన్స్లు మీకు చెప్పొచ్చు, కానీ జ్ఞాని కోపం అణుచుకుంటాడు, చూపించడు. అందుకని నీవు విడవలసింది ఏమనగా చెప్పండి, కోపమును మాను. కోపాన్ని మానుకో. రెండవదిగా చూస్తే చూడండి, సామెతల గ్రంథం 3:7 ఉంది. సామెతల గ్రంథం 3వ పాయింట్. ఏమి విడవాలి నువ్వు? మొదటగా కోపాన్ని విడువు. ఆ కోపంలోనే ఆగ్రహం ఇవన్నీ ఉంటాయి. చూడండి, రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ చూడండి, సామెతల గ్రంథకర్త అంటాడు 3:7లో, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోమాక, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని విడిచిపెట్టాడు మన కోసం. మనం ఏమి విడవాలంటే చెప్పండి, ఏమి విడవాలి? కోపం మాను, కోపం విడిచిపెట్టు, ఆంతరం విడిచిపెట్టు. రెండవదిగా చూసినట్లయితే చెడుతనం విడిచిపెట్టు. నేను భలే తెలియగలను, భలే టాలెంట్ ఉంది అనుకోమాక విడిచిపెట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగి విడిచిపెట్టు. ఇక మూడవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథకర్త అంటాడు 23:4లో, సామెతల గ్రంథకర్త 23:4 ఉంది, ఐశ్వర్యాన్ని పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టు. అంటే దేని ధనాసక్పరుడు అవ్వాలని, ధనవంతుడు అవ్వాలని, ఆశపరుడు అవ్వాలని అనుకోమాక. నువ్వు కష్టపడతా ఉంటే దేవుడు ఆశ్రయిస్తే, నువ్వు అనుకోకపోయినా అవుతావు. ఆమేన్. చెరువు దగ్గరికి వెళ్ళి సముద్రం చేపలో నిండిపోవాలి, ధోని నిండిపోవాలి, వాడు నిండిపోవాలి అని నుంచును కబుర్లు ఆడుకుంటే ఒక్క చేప దొరకదు. నువ్వు ఇయ్యాల్సిన పని చేస్తే నువ్వు వద్దన్నా వచ్చి పడతాయి చేపలు. ఆమేన్. అలాగే సంఘం అభివృద్ధి పొందవచ్చు, సంఘం నిండిపోవచ్చు అని ప్రార్థన చేస్తే కాదు, నువ్వు చేయాల్సిన పనులు చేయాలి. చూడండి, అపొస్తలుడైన పేతురు గారితో దేశప్రభువు ఏమన్నాడంటే, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. అంటే చేపలు పట్టేవాడిని మనుషులు పట్టే. చేపలు ఎలా పడతారంటే మొదటగా గాలంతో పెడతారు. ఆ గాలం ఒట్టి గాలం అయితే రాదు, దానికి ఏం పెట్టాలి? ఎర్ర పెట్టాలి. ఎర్ర పెడితే చేప దొరుకుతుంది. రెండవ విధానం ఎలా అంటే నెట్ వలేసి పడతారు. మూడవదిగా చెరువులన్నీ కూడా ఎల్లేసి నీళ్ళంతా బయట వెళ్ళేసేసి అప్పుడు ఈ 3 విధాలుగా చేపలు పడతారు. ఇప్పుడు ఈ 3 విధాలుగా మనుషుల్ని ఎలా పట్టాలంటే, ఎవరికైనా సరే మనం ఏం చెప్పాలంటే ఎర్ర ఇయ్యాలి. ఎర్ర అంటే ఏంటి? నీకు దేవుడు ఒక ఎర్ర ఇచ్చాడు. ఎర్ర అంటే అర్థం, నిన్ను దేవుడు స్వస్థత ఇచ్చాడో, లేకపోతే వాక్యం నచ్చిందో, ప్రార్థన నచ్చిందో, మనసు నచ్చిందో, దేవుడు నిన్ను ఏది తాకాడు, ఏది నచ్చింది అసలు ఈ క్రైస్తత్వంలో. నువ్వు రక్షణ పొంది ప్రార్థనకు వచ్చి చర్చకు వచ్చి బయటపెట్టుకుని ఏం పొందుకున్నావు దేవుల్లో, అది చెప్పు బయటికి. అది ఎర్ర. అమ్మా నేను ఒకప్పుడు ఎలా ఉండేదని అలా ఉండేదని నాకు నెమ్మది ఉండేది. ఇప్పుడు నేను చర్చికి వెళ్తాను, ప్రార్థనకి వెళ్తాను, ఏ కష్టం వచ్చినా ప్రభువు చెప్పుకుంటున్నా, నాకు వాక్యం మనసులో నెమ్మది వచ్చింది, శాంతి వచ్చింది, చెప్పు, అదే ఎర్ర. అవునా? ఎస్. రెండవదిగా నెట్ అంటే ఏంటంటే కొన్ని చిక్కుల్లో పడతారు చాలామంది, అనేక కష్టాల్లో పడతారు, ఇరుకులో పడతారు. అప్పుడు వాళ్ళకి ఎవరూ దిక్కుండవు, సావే దిక్కు అనుకుని అంటారు. అలాంటప్పుడు మనం ఏంటంటే ఒక నెట్ అంటే వల వేస్తాం. ఏ వల? ఏసే నిన్ను రక్షిస్తాడు, నువ్వు సావక్కర్లేదు, నీవు ఏ హాని చేసుకోక్కర్లేదు, నీ అప్పులు తీరిపోతాయి, నీ రోగం తగ్గిపోతాయి, నీ సమస్యలు తీరిపోతాయి అని వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఆ చిక్కులో ఉన్నటువంటి వాళ్ళకి ఆదరణ కలిసి ఈ ఆదరణకరమైనటువంటి లేఖనాలని ఒక నెట్ట లాగేసి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని లాక్కురావాలి. ఆమెన్ అంటారా? ఒక ఆమె సంతానం లేక చచ్చిపోతాను, వయసు ఉందిగా అమ్మాయి, ఎందుకో తొందరపడతావు అంటే, లేదు నాకు కాదు. అయితే చాలా సీరియస్గా చనిపోతావు. చనిపోయి ఏమని చేస్తాం? మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడు. తప్పమ్మా. మరి మార్గం లేదు, అవి లేవు, ఇవేమి లేవు, మందులాడేము, వాళ్ళకి చెప్పాము, వీళ్ళకి చెప్పాము అంటున్నారు, కానీ ఎవరూ నా సమస్య పరిష్కారం లేదు. అయితే నేను చెప్పేది నువ్వు మరుసటి ఏడకల దేవుడికి సంతానం ఇస్తాడు. నువ్వు దేవుని నమ్ముతావా? ఆమేన్. చర్చికి వస్తావా?
అప్పుడందామే నాకు నా కులం ఉండమని మతం ఏమన్నామని ఎవరేమన్నా నన్ను ఏలేసిన చంపేసిన నాకు సంతానం కలిగి విధానంగా దారి దేవుడు చూపిస్తే అంటే మాత్రం దేవుడు ఎవరిని కేరిగాను అలాగే దేవుడు సంతానం ఇచ్చేసాడు. అలాంటి వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. దేవుని స్తోత్ర. కనుక దేవుని బిడ్డలారు ఇక్కడ గమనించండి. ఇరుకు ఈ సావ్య మార్గం అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఆ విధంగా పట్టుకోవాలి. మూడవదిగా చెప్పండి, మూడవది ఏంటి? చెరువులో ఉన్న నీళ్ళన్నీ తోడెత్తే ఎక్కడికి వెళ్తుందా చేప? ఇదేంటంటే కరువు. ఏంటండి కరువు. ఇక ఏ దిక్కు లేదు. ఇక చెప్తే శరణం అన్నట్టు ఉంటారు చూసారా? ఆశ లేక ఈదటానికి ఎగరటానికి తిరగటానికి తినటానికి తాగటానికి ఏమి లేవు. అయ్యా సీతాపతి చెప్పే గతి అన్నట్టు తిరుగుతారే అటువంటి వాళ్ళని పట్టు. అది పోయింది, నీళ్ళన్నీ పోయినాయి, డబ్బు అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది, అన్నీ పోయింది, ఇక అయిపోయింది. ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళారు పట్టుకో. ఈ మూడు విధాలుగా పట్టుకోవాలి మనుషుల్ని. ఈ మూడు రకాల ప్రజలు మీకు ఇప్పుడు కనపడలేదా? అలాంటి వాళ్ళకి చెప్పి దేవుని దగ్గర నడిపించాలి. ఏమండి? కనుక ఇప్పుడు మన అంశంలో అసలు అంశంలోకి వెళ్ళిపోదాం. మనం ఏమేమి విడవాలనుకుంటున్నాము చెప్పండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? తండ్రి అయిన దేవుడు మన కొరకు యేసుక్రీస్తుని శిక్షకు చెప్పాడు. మరి మనం ఏమి ఇద్దాం చెప్పండి? ఇప్పుడు చెప్పండి. కోపం అనేది గొప్పతనం కాదు. ఆమె గద్దింపు ఉండాలి, గద్దించాలి. మరీ సప్పదంట్లో ఉండమని కాదు. కోపం దేనికి ఉండాలంటే పాపము లేని కోపం ఉండాలి. ఏ కోపం ఉండాలి? కొంతమంది పిల్లల మీద కోపం వచ్చి ఏం చేస్తారు చెప్పండి? చేతులు ఏది ఉంటే దాన్ని పట్టుకుని వేసేస్తారు. మరి అది గాయం అయితే, నరం విరిగితే, కాలు విరిగితే ఎవరికి నష్టం? అది చాలా అటువంటి పిచ్చి కోపాలు దయ్యం బట్టి కోపాలు అయ్యి. కొంతమంది టీవీ రిమోట్ కొట్టి పడేస్తారు, లేదా టీవీ పగల కొట్టేస్తారు, గిన్నెలు పగల కొడతారు, గాలు కింద పగల కొట్టేసుకుంటారు, గోడకేసి కొట్టుకుంటారు. ఇది పిచ్చి కోపాలు, సైతాన్ని పెట్టే కోపాలు. అలాంటి అది నిజంగా ఆ దయ్యం పెట్టిన వాళ్ళే ఆ పని చేసేది. కోపపడు. యేసయ్య కోపడ్డాడు. దేని కోపడ్డాడు? మందిరములో దుర్వ్యాపారం జరుగుతుంది. ఆ కోపానికి రీజన్ చూపించాడు. ఎలా కోపడ్డాడు. మనము కూడా కోపాన్ని అసలు మామూలుగా కోపం లేకుండా విడిచిపెట్టాలి. కానీ పాపము లేని కోపం కలిగి ఉండు. మరి నీరసపాలు ఏమి నాకు కోపం ఉండకూడదని మరి చేతకాని వాళ్ళు ఉన్నవారు. ఆమె రెండవదిగా చూడమ్మా ఏమేమి విడిచిపెట్టారు? రెండవదిగా చెడుతనం విడిచిపెట్టాలని అంది. చెడుతనం అంటే ఏంటో అనుకోమాకండి. కొన్ని బైబిల్లో కొన్ని రకరకాలైన చెడుతనాలు ఉన్నాయి. అవి ఎత్తి చెప్పడానికి నాకు సమయం లేదు. అసలు చెడుతనం అంటే ఏంటి అనేది రకరకాలుగా అర్థాలు ఉన్నాయి. విగ్రహారాధన ఒక చెడుతనం, తర్వాత మాంత్రిక విద్య ఒక చెడుతనం, తాళ్ళు తడపలకు దగ్గరికి వెళ్తాం చెడుతనం. ఈ రకరకాలుగా ఉన్నాయి. అయిన తర్వాత చదువుకో. మొత్తానికి నీకు ఇది చెడుతనం అని నీకు తెలుస్తుంది, నీ మనస్సాక్షి నీకు చెప్పుతుంది, దాన్ని నేను విడిచిపెట్టు. మరి మూడవదిగా డబ్బు ఆశ, ఆస్తి ఆశ. ఇప్పుడు దీనికోసం చెప్పా. డబ్బు కావాలని అందరూ కోరుకుంటారు. దాన్ని తగినట్టుగా ఉండు అంతే. డబ్బు ఆశపడమాక. డబ్బు వచ్చే మార్గాలు నువ్వు ఎదుగు, పని చేయి. దేవుడు బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఎంత కష్టపడ్డా నేను ఆశీర్వదించాల్సిందే అంటాడు దేవుడు. అవునా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చును, నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ. అంటే మనం చేస్తూనే దేవుణ్ణి ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మనుషులు ఎలా తయారవుతారు? కొంచెం పని నడుస్తుందా, డ్యూటీ దొరుకుతుంది అనుకోండి, దేవుడు మర్చిపోతారు. ఓవర్గా డ్యూటీలు చేసేస్తారు, ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఈ డ్యూటీలు చేసిన డబ్బు అంతా ఎక్కడ తగలేస్తారు? అది. అందుకని అలా వద్దు. నీ ఒక పెద్ద క్రమం పాటించు. దేవుని స్తోత్రం. ఇక చూస్తే
నాలుగోది ఏంటంటే అక్రమాన్ని విడిచిపెట్టు. అక్రమము అంటే క్రమానికి వ్యతిరేకం. మందిరానికి రావటం, క్రైస్తవుడుగా ఉండవలసిన క్రమశిక్షణలో ఉండాలి, డిసిప్లిన్. ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళారంటే ఏమి ఉండాలి? క్రమశిక్షణ కలిగిన స్టూడెంట్స్ అంటారు. క్రమశిక్షణ అంటే ఏంటి? టయానికి వెళ్ళటం, మంచిగా యూనిఫామ్ కరెక్ట్గా ఉంచడం, హోంవర్క్లు మంచిగా చేయటం, పరీక్షలు వస్తే మంచిగా రాయటం. అలాంటివి పిల్లల్ని ఏమని గుర్తిస్తారు? డిసిప్లిన్, క్రమశిక్షణలో నంబర్ 1. అందుకని క్రైస్తవంలో చాలామంది క్రిస్టియన్స్కి పేరు క్రైస్తవులు కానీ క్రమశిక్షణ ఉండదు. ఈ క్రమశిక్షణ ఎప్పుడైతే ఉండదు, ఇటు లోకం ఆశ్రయించుకుంటే దేవుడు తూ అని అవుతాడు. క్రమశిక్షణ కలిగిన చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తాడు. అందుకని క్రమశిక్షణ లేకుండా ఉండదు. అక్రమాన్ని విడిచిపెట్టు అంటే క్రమము లేకుండా ఉండే బ్రతుకును విడిచిపెట్టు. ఇక ఇది చూడండి, 5వదిగా ఏంటంటే అండి, 5వదిగా సామెతల గ్రంథం 17:14 చూడండి. సామెతల గ్రంథం 17:14 ఉందండి. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదం. కలహ ఆరంభం నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టు. కలహము అంటే అందరికీ అర్థం తెలుసు. కలహము అంటే మన భాషలో చెప్పాలంటే గొడవలు, జగడాలు. కలహమునకు దూరముగా ఉండట నరునికి ఘనత అని సామెతల గ్రంథం ఉంది. కలహాలు పడకూడదు. కలహాలు దేవునికి విరేద్ధం. కలహాలు ఏదన్నా కలుగుతుంది అని అనిపిస్తే అది మొదట్లోనే తుంచేసి. ఆమేన్. కలహానికి దూరం ఉండదు నీ ఘనత. వాళ్ళు అన్నారు కదా నేను అనాలని ఎల్లమాక, నీ విలువ పోతుంది. ఆమేన్. వాళ్ళు ఏదో చేతకాని మాటలో చేతకాని పనులు చేస్తారు, నువ్వు చేయమాక. నువ్వు కింగ్ ఆఫ్ కింగ్. ఆమేన్. బెదరదు. ఏనుగు ఎలా ఉంటుంది చెప్పండి? కుక్కలు, నక్కలు, ఇవన్నీ బెకలాడినా, కాకులు, పిచ్చులు ఎన్నెన్ని దగ్గరలాడినా అది ఎలా ఉంటుంది చెప్పండి? అడవులు నిబ్బరంగా వెళ్ళిపోద్ది. దానికి దగ్గరకు వస్తే చెప్పొద్దు. ఆమేన్. టచ్ చేసి చూడరా అంటే వెళ్ళిద్ది. ఆమేన్. అలాగే మనము కూడా బలహీనమైన జీవరాశుల్లాగా కొట్టుకోవద్దు. దగ్గరికి వస్తే చెప్తాం. దేవుని స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలారా అలా ఉంటాడు. కలహాలు పడేవాడు పెద్ద గొప్పోడు కాదు. జగడాలు పడకూడదు. దూరంగా ఉండమంటున్నాడు. కలహాలకు దూరం ఉన్న ఇక్కడ ఉందా చూడండి, అది దానిని విడిచిపెట్టేయమంటున్నాడు. కలహాలు విడిచిపెట్టి. ఇక 6వది ఏంటంటే అండి, 6వది సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేల్కొని ఉంటే ఆహారం తిని తృప్తిని పొందుతావు. దేన్ని విడిచిపెట్టాలంటే ఇప్పుడు మనం నిద్ర కావాలి కానీ అధిక నిద్ర ఎవరికి కూడా మంచిది కాదు. సోమరిపోతులు అలా నిద్ర అవుతారని సామెతల గ్రంథంలో ఉంది. మీరు చదువుకోవచ్చు, చాలాసార్లు చదివి ఉంటారు మీరు. సోమరితనంలో దేశానికి ప్రెసిడెంట్ అంటే ఎవరు? సోమరిపోతుల బ్యాచ్లోనంట దేశానికి ప్రెసిడెంట్ అంటే ఎట్లా అంటే చెయ్యి ఎత్తటానికి కూడా నేను ఎత్తలేను అన్నాడంట ఒక వ్యక్తి. చెయ్యి కూడా ఎత్తలేను అన్నాడంట. నెంబర్ 1 సోమరిపోతుడు రాను అని ఆ పిలిచిన ఆ రాజు గిఫ్ట్ ఇచ్చి పంపించాడు. కనుక సోమరితనం రకరకాల దాన్ని తీసుకెళ్ళిపోద్ది. సోమరితనం ఈ నిద్రే కాదు, చేతకానోళ్ళకి చేసేస్తుంది, పనికి మానోళ్ళకి చేసేస్తుంది. ఆ సోమరితనం నిద్రే కాదు. నేను 7 ఆలోచనలు ఉన్నాయి. అవి దాన్ని చెప్పటం సమయం లేదు కనుక నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సోంబేరితనం మంచిది కాదు, ఎక్కడా మంచిది కాదు. చలాకీగా ఉండటం మంచిది, ఉత్సాహంగా ఉండటం మంచిది. ఆమేన్.
ఒక ఆయన అన్నాడు, తుప్పు పట్టిపోయే కంటే అరిగిపోవటం మంచిది అంటాడు. తుప్పు పట్టే కంటే చెప్పండి, తుప్పు పట్టే కంటే అరిగిపోవటమే మంచిది అంటాడు. అలాగే మన శరీరం అరిగిపోవాలి, అలిసిపోవాలి, కష్టార్జితం చేయాలి, చురుగ్గా ఉండాలి. అంతే తప్ప మూల కూర్చున్న ముసలిదానిలాగా మన శరీరం ఏమవ్వకూడదు చెప్పండి. తుప్పు పట్టకూడదు. ఇక చివరిగా అండి ఏడవదిగా మనం ఏమి విడవలసింది ఏంటంటే, ఏడవదిగా విగ్రహ సంబంధమైన దాన్ని మనం విడిచిపెట్టేసేయాలి. అది ఎలాగా? ఒక్కో వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 10:14. కాబట్టి నా ప్రియులరా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. పారిపోండి అనేది ఎప్పుడంటాం చెప్పండి? ఎక్కడైనా అపాయం సంభవించినప్పుడు. ఇప్పుడు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ యుద్ధాలు జరుగుతుంది, అక్కడ అపాయం ఉంటుంది కనుక పారిపోండి. మంచి మంచి ప్లేసెస్కి పారిపోండి. అక్కడ ఉండమా, అక్కడ మీళ్ళలో ఎక్కడ క్షిపణి పడుతుందో, బాంబు పేలుద్దో అని అనౌన్స్మెంట్లు చేస్తున్నారు ఆ దేశాల్లో. అంటే అంత ప్రమాదకరం దేవుని దృష్టిలో. విగ్రహారాధన అంటే కూడా 7 అర్థాలు ఉన్నాయి. 7 అర్థాలు ఉన్నాయి. మీకు తెలిసిన మొదటి అర్థం ఏంటి? విగ్రహారాధన అంటే బొమ్మల పూజలు. కానీ ఇంకా విగ్రహారాధనని ఎన్ని అంటారో ఇంకొక 6 మాటలు ఉన్నాయి. అన్నీ చెప్పే సమయం కాదు కదా. మొత్తానికి విగ్రహారాధనకు మనం ఏం చేయాలా? ఇంకో చివరికి ఒక మాట. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదట్లో అబ్రహాముతో దేవుడు అంటాడు, నీవు లేచి నీ దేశమును, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుని విడిచిపెట్టి నేను చూపించే నేను సర్వశక్తి గల దేవుడిని అని చెప్తాడు వేసి అన్నాడమ్మా. నేను చెప్పేంత ఉందని. ఏ దేశాన్ని నీడమంటున్నాడు? బంధువులు నీడమంటున్నాడు, తండ్రి ఇంటిని నీడమంటున్నాడు. ఎందుకు అంటున్నాడు దేవుడు అంటే, ఆ దేశం అంతా కూడా బంధువులు, తండ్రిలు భయంకరమైన విగ్రహాలతో నింపబడారు. అసలు వాళ్ళే విగ్రహాలు చేసి అమ్మేవాళ్ళు. కనుక అక్కడుండి నా గురించి నమ్మకంగా నువ్వు సాగలేవు కనుక అక్కడి నుండి విడిచిపెట్టు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం ఇప్పుడున్న రోజులు ఎలా తీసుకోవాలంటే, ఇల్లు విడిచిపెట్టమాకండి, బంధువులు విడిచిపెట్టమన్నది, తల్లిదండ్రులు విడిచిపెట్టద్దు, కానీ వాళ్ళు చేసే పూజలు విసర్జించండి. వాళ్ళ విశ్వాసాన్ని మీరు అనుసరించమాకండి. విన్నారమ్మా? పాత నిబంధనలో కనుక అలా ఉంది, కానీ ఇప్పుడు అలా కాదు. బంధువుల్ని, తల్లిదండ్రుల్ని, లేకపోతే ఇంటోళ్ళని, దేశాన్ని మనం వదిలిపెట్టమని కాదు దీని అర్థం. వాళ్ళలో మనం ఈ దేశంలోనే ఉన్నాం, మన తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాం, మన బంధువుల్లోనే కలిసి ఉందాం, కానీ వాళ్ళ చేష్టలు, వాళ్ళ మూఢనమ్మకాలు మనం అనుసరించుకుంటే అదే అబ్రహాం లాంటి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. అబ్రహాం లాగా మనం చేసేది కనుక అలా మనం ఉంటామా? అలా ఉంటే చాలు. ఈ 7టిని మనం విడిచిపెట్టేస్తేనండి, దేవుడు యేసయ్య ఎందుకోసం ఈ లోకంకి వచ్చి మన కొరకు తండ్రి చేత ఆయన ఆయన్ని శిక్షకు అప్పగించబడ్డాడు. ఆ ఫలితం, ఆ ఆశీర్వాదం మనకి వస్తుంది. ఆమేన్. మనం నేను చెప్పిన 7టిని విడవకుండా, దేవుడా, తండ్రి, యేసయ్యా, సిలువలో పాటలు, కల్వరి పాటలు, ఆ పాటలు, ఈ పాటలు, అక్కడ ఇక్కడ ఏదో పైన ఇవన్నీ కూడా ఆచార భక్తి చేస్తే ఫలితం ఉండదండి. అందుకని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం, వాస్తవంగా ఉందాం. నేను చెప్పిన 7 విషయాలు నువ్వు విడిచిపెట్టు. విడిచిపెట్టి, అయ్యా నా కోసమే నువ్వు ఈ లోకానికి వచ్చావు, విడవబడ్డావు నాయన, పొడవబడ్డావు, తన్నబడ్డావు, గుద్దేరు నిన్ను, నా నిమిత్తమే కదా ప్రభా, నా పాప శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చావు కదా, నా కొరకు విడవబడ్డావు. నేను ఎందుకు విడవనయ్యా? నీ నుండి, నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు. ఈ లోకములో నీవు నాకుండగా నాకేది అక్కరలేదయ్యా తండ్రి, నీవే నా సర్వమయ్యా, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు ప్రభా.
నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చావయ్యా. స్వర్గాన్ని విడిచిపెట్టి నా కొరకు ఒక బీదవానిగా, దరిద్రునిగా, ఎంతో రిక్తుడిగా తగ్గించుకు నా నిమిత్తం భూమి మీదకి వచ్చేయ, నిద్ర లేక ఆహారం లేనివాడిగా ఎంతో దీన స్థితి అనిపించావు నా ప్రభు. నీ కొరకు నేను ఈ దేన్నైనా విడిచిపెట్టేస్తా ప్రభా అని ఒక మంచి తీర్మానం చేసుకుని ఇక్కడ నుండి మనం వెళితే ఈరోజు మీకు ఎంతో పండగ. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రి దైవిక ఆశీర్వాదాలు, దేవుని దూతలు మిమ్మల్ని దర్శిస్తాయి. ఏ పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహములో, మీ హృదయములో ఉంటాడు. దేవుడు తన కృప మీ ఎడల విస్తరింప చేయనుగాక.